నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని నీటి సంఘాల అధ్యక్షులు తెలిపారు. కొనతాల రామకృష్ణ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ఆలోచనతో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘాలకు 2 కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చిన ఘనత కొనతాలకే దక్కిందని అన్నారు. ఈ నిధులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తే చక్కటి ఫలితాలొస్తాయని తెలిపారు. సమావేశంలో బుద్ధ మహాలక్ష్మి నాయుడు, మంత్రి కాసుల నాయుడు, బుద్ధ తాతార, ఉప్పులూరి అప్పలనాయుడు, పీలా కొండయ్య నాయుడు, తుమ్మపాల, పీరా వెంకట సీతారామారావు, కాండ్రేగుల శ్రీనివాసరావు, రావి వెంకట్రావు, చదరం నాగేశ్వరరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రి సన్యాసి నాయుడు, బాబులదొర, గంగుపాము జగదీష్, బంటు రవి, పప్పల శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం జరిగింది. అందులో భాగంగా కిందటి సంవత్సరం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి, చెరువులకి, నదులకి, కాలువలకి అన్నిటికీ కూడా సుమారు 700 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి కిందటి సంవత్సరం వచ్చింది. అలాగే ఈ సంవత్సరం వాతావరణ పరిశోధన వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటిమేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుగానే స్పందించి ఈ సంవత్సరం కూడా ఎలాగైనా సరే రైతులందరికీ కూడా 1 ఎకరం కూడా వేస్ట్ అవ్వడానికి వీలు లేదు, ఉన్న వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా కూటమి ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి జలధార జలహారతి అనే పథకం పేరు పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాగునీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా అన్నిటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కిందటి సంవత్సరం మన అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు 2,72,00,000 తీసుకొస్తే ఈ సంవత్సరం మళ్ళీ సుమారు 2 కోట్ల రూపాయలు ఇప్పుడు తీసుకురావడం జరిగింది. దీనికి ముందు మా గ్రోయిన్ పోయింది అని అంటే, ఎల్ఐ కాలువ గ్రోయిన్ పోయింది అని అంటే 1,19,00,000 రూపాయలు ఆ గ్రోయిన్కి తీసుకురావడం జరిగింది. అందువల్ల ప్రత్యేకంగా మన శాసనసభ్యులకి రైతుల తరపుని, మా పాలకవర్గం తరపుని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పేరు పీలా వెంకట సీతారామారావు, అందరూ సీతారాం అంటారు. తుమ్మపాల ఛానల్ చైర్మన్ని. అయితే గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన అనకాపల్లి నియోజకవర్గానికి 2,70,00,000 గ్రాంట్ రిలీజ్ చేయడం అయింది. మన మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ శాసనసభ్యులైనటువంటి శ్రీ కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ సాగునీటి సంఘాలన్నీ ఒకే తాటి మీద నడిచి ఎవరి ఛానల్ వాళ్ళు క్లియరెన్స్ చేసుకోవడానికిలో భాగంగా వారికి బాధ్యతలు గుర్తు చేసి వారి ఛానల్ వాళ్ళే బాగు చేసుకునేటట్టు ఒక్కొక్క ఛానల్కి 23 సంఘాలు ఉన్నాయండి. 23 సంఘాలకి ఒక్కొక్క ఛానల్కి మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా గ్రాంట్లు రిలీజ్ చేసి ఉన్నారు. గత గవర్నమెంట్లో ప్రతి ఆయకట్టు రైతులకి చివరి ఆయకట్టు వరకు నీరు అందించే అవకాశం మన కొనతాల రామకృష్ణ గారికే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా సుమారుగా 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఈ O&M నిధుల ద్వారా మన కాలువల్ని ఆపరేట్ చేసుకొని మెయింటెనెన్స్ చేస్తారని చెప్పేసి మళ్ళీ 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మా ఛానల్కి 9,85,00,000 రిలీజ్ చేసినందుకు మన శాసనసభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. అది అనకాపల్లిలో 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువలు లెంత్
7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు. ఈ చెరు లోపల కాలంలో 16 కిలోమీటర్లు లెంత్ అది. దానికి లాస్ట్ ఇయర్ గౌరవ రామకృష్ణ గారు 10 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేశారు. ఎప్పుడో పేలా గోవింద్ గారు చేసిన తర్వాత ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వం కాలువల మీద ఏ రకమైనటువంటి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఉండడం వల్ల కాలువ శుభ్రం కవ్వడిపోయి గడ్డి మొలిచి ఒక్కొక్క దగ్గర కాలువే లేదు. ఇది కాలువ లేకపోతే కవ్వడిపోయిందనే పరిస్థితి ఉంది. దాన్ని మొన్న రామకృష్ణ గారు ఇచ్చిన డబ్బులతో రమారాన్ని చాలా మట్టుకి ఎవరో డబ్బులు ఆశించకుండా అది కావడం జరిగాయి. అయినా ఇంకా కొంచెం అసంతృప్తిగానే ఉండిపోయే పనులు పూర్తి అవ్వలేదు. అవి పూర్తిగా ఈ సంవత్సరం కూడా ఎంతో మళ్ళా పాస్ చేస్తే ఈ కాలం మాత్రం పూర్తిగా ఈ సంవత్సరం ఇచ్చిన డబ్బులతో అయిపోతాయి. అయితే అక్కడ చెరు లోపల గ్రోయింగ్ మాత్రం శుభ్రంగా పోయింది కాబట్టి అది రామకృష్ణ గారితో స్వయంగా మేము వెళ్ళాము, ఆయన చూశారు. ఇది చాలా పెద్ద పని ఉన్నదని చెప్పేసి తర్వాత ఏదో చేద్దామని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేశారో ఇప్పుడైతే నాకైతే తెలియదు. అయితే రామకృష్ణ గారు రైతు బిడ్డ కాబట్టి రైతుల తాలూకే కష్టాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఆయన ముందు నుండి రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా రైతుల గురించే మాట్లాడుతున్నారు. దానికి మేము అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, పార్టీ వాళ్ళందరికీ నమస్కారం. బీజేపీ నాయకులకి నమస్కారం. ఎమ్మెల్యే గారికి, పిల్ల గోవింద గారికి అందరికీ నమస్కారం. నేను కోడూరు చైర్మన్ని, కేసర ట్యాంక్ చైర్మన్ని. గత చైర్మన్కి అంటే అది చెరువు వచ్చి 44 ఎకరాలు సార్. అది 44 ఎకరాలు గత పరిపాలన ఏం చేశారంటే 6 ఎకరాలు ఆక్రమించారు, తోటేసినారు. ఆ తోటేసినందుకు నేను ఎమ్మెల్యే గారికి వెళ్ళాను, కలెక్టర్ మేడం గారికి వెళ్ళాను. దాన్ని తొలగేసినందుకు ఒకటి వచ్చేది దానికి చెరువు కింద ఉన్నది 124 ఎకరాలు పంట భూమి సార్. ఆ పంట భూమికి దానికి వచ్చేటండి దీని కాలువ మూసిపోయినాయి. ఎక్కడ కలెక్టర్ గారు బిల్డింగ్ కానీ చేసిరావు కాలువ. అది చేసిరావంటే మొత్తం రైతులను ఆక్రమించినారు. నేను అందరికీ కూడా నేను అభిజ్ఞానం పెట్టాను, చేశాను. మా బాగారు గారు అడిగాను, చేశారు, అన్నీ కూడా చేస్తాను అన్నారు. ఇప్పుడు దానికైతే రైతులు కనీసం 120 ఎకరాలు ఉండిపోయిందండి. ఒక ట్యాంక్ చెరువు నీరు 6 చెరువుకి వెళ్తాం సార్. అది తెలంగాణ కూడా అదే రావాలి సార్. అది దానికి ఏమైనా మన రామకృష్ణ గారు, మన పిల్ల గోవింద్ గారు, మన జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి ఆ చెరువుకి బాగు చేస్తారని మేము అందరికీ కోరుకుంటానండి. కానీ పైగా అసలు మొత్తం వ్యవసాయం చేయడం మానేశారు. ఏదో చిన్న కాయగూరలు పండించుకుంటారు, వరి పొలాలు చేయలేదు. అలాగే నార్త్ అవకాశం కూడా అది కూడా అంటే మీ దగ్గర ఒక 3,000-4,000 ఎకరాలు ఉంటుంది. ఆ 4,000 ఎకరాలు కూడా వ్యవసాయానికి నిరుపయోగంగా అయిపోయాయి. కానీ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి కొంచెం బాగుంది. ఎవరిని ఎక్కడ ఒక ఎకరా మునిగిపోయిన ప్రాంతం లేదు. నీళ్లు కూడా బయటకు పోతున్న దాని మీద అవి వచ్చిన కాడికి వేసిన కాడికి పంటలన్నీ కూడా చేతికి అందాయి. ఏదో కొంతవరకు కూడా సేవ్ అయ్యారు రైతులు. అదే వరవడి సృష్టించేలాగా మన ఎమ్మెల్యే గారిని కూడా ప్రెజర్ చేసి అవసరమైతే మళ్ళీ మనం పైకి వెళ్ళినా సరే ఆయన ద్వారా ఆ పులికాలు ఉన్నాయి పోరాగా ఇక్కడ ఎల్లయ్య కాలువ, చెరులోపల కాలువ, నాగలాపల్లి కాలువ ఎలాగ ఆధునీకరించారో ఆ పులికాలను కూడా గట్టిగా ఆధునీకరించి సిమెంట్ లైనింగ్లు చేసేలాగా మొత్తం నీకు ఎక్కడ రేపు పొద్దున్న అడవులు పలవకుండా వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఉన్న ప్రభుత్వంలో ఉన్న కాడికి మనం మంచి చేసిపోతే అది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటట్టుగా చేసుకునే పోతాం. ఎందుకంటే ఎప్పుడే గవర్నమెంట్ వస్తుందో వెళ్తూ ఒక అసలు చేయొచ్చు, ఒకటి ఇంకో వేయం పోవచ్చు. వ్యవసాయం అంతే మండిపోయి కడుపు పంట పోతుంది, ఇంకో దగ్గర పోవచ్చు. అవన్నీ మనకు అనవసరం. భవిష్యత్ తరాలు బాగుండేటట్టుగా పులికాలను పోరాగా ఆధునీకరించాలని ఈ సందర్భంగా రామకృష్ణ గారిని మేము విన్నవించుకుంటున్నాం. మా పులికాలం నీటి వినియోగదారుల సంఘం తరపు నుంచి అది ఆధునీకరిస్తాం. ఈ 3 ఏళ్ళు ఇంకా మాకు 4 ఏళ్ళు టైం ఉంది, ప్రభుత్వానికి 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్ళలోనూ కూడా ఆయన మీద ప్రజరించి కొంచెం ఎంతో కొంత నిధులు తీసుకొస్తే సంవత్సరానికి కొంత ప్రాంతం ఆధునీకరించి చుట్టూ కూడా సిమెంట్ లైనింగ్ చేసేటట్టు ఎక్కడా కూడా చెట్లు కానీ పొలాలు కానీ పొలవకుండా ఎప్పుడు కూడా మళ్ళీ దానివల్ల రైతులకు డ్యామేజ్ లేకుండా చేద్దామని చెప్పేసి మేము విశ్వాసంగా ఉన్నాం అనేసి ఈరోజు మీ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. వెదురుపర్తి గ్రాయింగ్ చైర్మన్ని, అలాగే మన నాయకులు మచ్చలేని నాయకులు రామకృష్ణ గారు వచ్చిన దగ్గర నుండి కూడా మనకి ఈ కాలువలు అయితేనేమి, గ్రాయిన్లు అయితేనేమి రైతుల గురించి పోరాడుతూ ప్రతి సమస్యను కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడుతూ మన గురించి పోరాడుతున్నారు. ఇలాంటి నాయకుడి వెనకాతలు మనం పనిచేయడం చాలా ఆనందదాయకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాకు పోయిన ట్రిప్లో ఒక 5 లక్షలు శాంక్షన్ చేశారు ఎర్త్ వర్క్ చేసుకోవడానికి. కాలం అనుకూలం లేక అక్కడ పొజిషన్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ సార్ దృష్టిలో పెట్టాం. 9,95,000 రూపాయలు మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టు ఇప్పుడు మాకు ఇచ్చారు కనుక దీనికి మాకు ఒక మెయిన్ ఛానల్
ఇంచుమించు చూసుకొండ వరకు కూడా వెదురుపర్తి గ్రాయం నుంచి వెళ్తుంది. దాన్ని బాగు చేసుకుని రైతులందరికీ కూడా ఉపాధి కల్పించి ఎప్పుడు కూడా మన కూటమి పార్టీకి సపోర్ట్ చేసి, అలాగే పిల్ల గోవింద్ గారికి బీజేపీ తరఫున అందరి తరఫున కూడా మన అందరి పార్టీ ముందుకు వెళ్ళాలని, నెక్స్ట్ మళ్ళీ కూడా మనమే వస్తామని నమ్మకంతో నేను తప్పకుండా ఈ పని చేస్తాం. ఈ ఆశిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి నీటి సంఘం చైర్మన్లందరికీ నమస్కారం. అలాగే ప్రత్యేకించి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి, అలాగే పేలా గోవింద్ సత్యనారాయణ గారికి, సీఎం రమేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు అండి. ప్రత్యేకించి ఎన్నడూ లేని విధంగా గతంలో 2014లో రైతుల గురించి ఏ విధంగా అయితే కృషి చేసేవారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం అసలు నీటి సంఘాలు ఉన్నాయని కాదు, అసలు రైతులు ఉన్నారని కూడా కాదు, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది అసలు ఉన్నదో లేదో తెలియని విధంగా గత ప్రభుత్వం పాలన అంతా సాగింది. ఇక్కడికి మనకి పెద్ద మంత్రి గారు అయితే ఇక్కడ అనకాపల్లిలో మంత్రిగా చేయడం జరిగింది. కానీ మనకి గతంలో బొజ్జనకొండ ఏరియా అంతా పొలాలు మునిగిపోవడం, పాపం అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిగా ఉండేది. అలాగే మాది తుమ్మపాల ఛానల్లో, నా పేరు చొప్పారావు, వైస్ చైర్మన్ అండి. మా తుమ్మపాల ఛానల్లో గత శారదా నది కట్టు ఎల్ఈ కట్టు అయితే కట్టడం జరిగింది. అసలు ఆ ఎల్ఈ కట్టు ఉన్నదా లేదని కూడా గత పాలకులకు తెలియదు. కానీ ఈ సంవత్సరం మన ప్రీతిమనాయక నాయకులు రైతు బంధు కొంతాల రామకృష్ణ గారు ప్రత్యేకించి దానికి 1,19,00,000 నిధులు తెచ్చి ప్రత్యేకించి ఆ గట్టుని ఉన్నదని గుర్తించి రైతులు రేపు ఇబ్బంది పడకూడదు, మనకి ఎట్టి పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడితే మనం కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేకించి డిఎంఎఫ్ నిధుల నుండి 1,19,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా 2,70,00,000 రైతులకి విడతల వారీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా సుమారు 2 కోట్లు ఆర్డర్లో ఈ ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ఆర్డర్లో 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఆయనకు ఒక విజన్గా పెట్టుకొని రైతుల కోసం కొన్ని సంవత్సరానికి ఒక మండలానికి, ఒక అనకాపల్లి మండలానికే 4-5 కోట్ల నిధులు తేవడం జరుగుతుంది. ఇలాంటి ఎమ్మెల్యే మనకి ఉండడం చాలా మనం పూర్వజనం చేసుకున్న తృప్తిగా భావిస్తూ ఇలాంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే మా పేలా గోవింద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిధులు తెచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. మాది రేబాగ్రామం అండి. మా ఓరా ట్యాంక్ చైర్మన్ అండి నేను. గతంలో మాకు మా ట్యాంక్కి 4 మదాలు ఉన్నాయండి. లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మాకు 2 మదాలు ఇచ్చారు. ఆ మదాలు ఇవ్వడం వల్ల మాకు 114 ఎకరాలు ఆయకట్టు బాగుపడ్డదండి. ఈవేళ మళ్ళీ కొత్త గ్రాంట్లో మాకు 2 మదాలు గ్రాంట్ చేశారండి. మా చెరువు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రామకృష్ణ గారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తూ ఉంది. రామకృష్ణ గారికి, కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.